మీరు 10 సంవత్సరాలు ఉంటే ఒక్క సంస్కరణ తీసుకొచ్చిండ్రా? నాకు ఒక్కటి చెప్పండి. మేము రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలతో కాకుండా మూసి పెద్ద చరిత్ర ఉంది దానికి. 1908 నుంచి ఇక్కడ వరదలు వస్తే 15,000 మంది మానవ నష్టమైంది, లక్షల కోట్ల రూపాయల నష్టమైంది. దాన్ని మెల్లమెల్లగా డ్యాములు కట్టి ఆ నీటిని తాగించి దాన్ని శుద్ధి చేస్తామంటే కూడా మీకు ఇష్టం లేకుండా అయిపోయింది. అందువల్ల దేశంలో సంస్కరణలు అవసరం, ప్రజల అవసరం, ప్రజల అవసరాలు అవసరం, ముందు చూపు కూడా ఉండాలండి. నేను ఇవాళ ఎన్నికలు అయిపోగానే ఇంక మళ్ళీ 5 సంవత్సరాలు నేను ఇట్లా అధికారంలో ఉండా అనే ధోరణి ఏ పార్టీలలో ఉంటుందో వాళ్ళు దేశానికి చేయలేరు, రాష్ట్రానికి చేయలేరు. రైతు భరోసా విషయంలో మేమెప్పుడు కూడా మాయమాటలు చెప్పలేదు. భరోసా విషయంలో నేను స్పష్టంగా మనవి చేస్తున్నా, నా దగ్గర కానీ మా పార్టీలో కానీ అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు మీరు 4,000 నుంచి 5,000 రూపాయలు పెంచినప్పుడు, మొదట 4,000 పెట్టినప్పుడు 5,000 పెట్టినప్పుడు కూడా కేవలం కేసీఆర్ గారు ఓట్లు దండుకోవడానికే ఆ రైతు బంధు అని పెట్టిండు. కేవలం ఓట్లు దండుకోవడానికే ధరణి పెట్టిండు. ఈ రెండు కూడా రైతాంగం అంతా కూడా మోసపోయి నమ్మి ఆనాడు అధికారానికి తీసుకొస్తే పూర్తిగా ఈరోజు లక్షల మంది తమ భూములు తమకు రాక రోడ్డున పడ్డారు. కాబట్టి మేము రేపు రాబోయే పంట కాలానికి అర్హులైన వాళ్ళకే ఇవ్వాలనే దానికి మేము అన్ని విధాల అన్ని రకాల క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతున్నాయి. ఇది గతంలో జరిగినవన్నీ కూడా ఎవరైతే అక్రమంగా రైతు బంధు తిన్నారో వాళ్ళ విషయంలో కూడా మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్క చిన్న పైస కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా దుర్వినియోగం జరగదు. మేమిచ్చిన ఆర్థిక పరంగా రైతుకిచ్చే అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. ఇది రాబోయే ప్రొక్యూర్మెంట్ కాలంలో కూడా సన్నోట్లకు మేము 500 రూపాయలను ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతాం. మేము ఎక్కడ ఒక గంట ఆలస్యం అవుతుండొచ్చు కానీ మేము సంవత్సరాలు మాత్రం మేము పొడిగించాం. ధరణి దాదాపుగా అయిపోయింది. మేము కమిటీ ఇచ్చిన దాంట్లో కంపెనీ విదేశీ కంపెనీ, దానికి అనుభవం లేని కంపెనీ, దివాలా తీసిన కంపెనీకి మీరు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం భూమి హక్కులన్నీ కూడా ఆ కంపెనీకి దారాదత్తం చేయడము. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా కోపంగా ఆ రోజు ధరణి రద్దు చేస్తామనే మాట మాట్లాడిన దాంట్లో యథార్థమని తేలింది. దాని విషయంలో ఎంక్వైరీ జరిగిన తర్వాత నిన్ననే అది పూర్తి వివరాలు మినిస్టర్ గారు రేపో మాపో చెప్తారు. కంపెనీ కూడా మార్పిడి జరిగింది. ఒక కొత్త ఎన్ఐసికి బాధ్యత